నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ప్రతి ఒక్కరికి జాతకాలు వాటి మీద కొన్ని నమ్మకాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకం కావచ్చు, పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఇరువురి వరుడు వధువుల జాతకాలు, అలాగే పిల్లల జాతకాలు, వీటి గురించి మనం అందరం ఆలోచిస్తుంటాం. ఈ జాతకాల ప్రభావం ఎలా ఉంటుంది, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఒకవేళ మన జీవితంలో ఇబ్బందులు వస్తే ఏం చేయాలి, ఎలాంటి రెమెడీస్ కావాలి, వీటి కోసం అన్వేషిస్తూ ఉంటాం. దానిలో ఉన్న ఎక్స్పర్ట్స్ కోసం సర్చ్ చేస్తూ ఉంటాం. అలా మనకి జాతకాల విషయంలో సలహాలు సూచనలు అందించడానికి, వాటికి మాత్రమే కాకుండా వాస్తుపరమైన సలహాలు కూడా అందించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు అనలిస్ట్ అమరం నరేష్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే జ్యోతి గారు. సార్, ప్రస్తుత కాలంలో జాతకం అనేది ఒక కామన్ పాయింట్గా మారిపోయింది ప్రతి మనిషి జీవితంలోనూ. సో జాతకాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో పాటు ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, మనం ఎలా చేస్తే మంచిది, ఇలా అన్వేషిస్తూ ఒక మంచి సలహాల కోసం ఎదురు చూస్తారు ఆడియన్స్. సో ఎక్కువగా పూర్వకాలం నుంచి ఈ రోజు వరకు ఒక ముఖ్యమైన ఒక పాయింట్ని వింటున్నామండి, కుజదోషం. వ్యక్తిగత జాతకాలు ఇది కామన్గా అందరికీ ఉంటాయి. కుజదోషము చాలా కొంతమంది రేర్ పర్సన్స్లో కనిపిస్తూ ఉంటుంది. మరి అసలు ఈ కుజదోషం అంటే ఏంటి, ఆ కుజదోషం ఉన్న వాళ్ళకి ఎటువంటి రెమెడీస్ మీరు చెప్తారు? జనరల్గా పెళ్ళిళ్ళకి చేసేటప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది, దానికి కుజదోషం ఉందని చెప్తుంటారు పూజారులు వాళ్ళు వీళ్ళు. కుజదోషం అనేది అందరూ చూపించే ఒకటి పెద్ద భూత్ అనమాట. అంటే కుజదోషం ఉంది, 20% మాత్రమే దాని ఇంపాక్ట్ ఉంటుంది. అందరికీ ఉండదు కుజదోషం, అందరికీ ఉండదు. కానీ ఈ మధ్యకాలంలో అంటే నేనెందుకు ఈ పర్టికులర్ ఈ టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నామంటే, వృశ్చిక లగ్నానికి కూడా కుజదోషం ఉందని, కర్కాటక లగ్నానికి కుజదోషం ఉందని చెప్పడం వల్ల ఒకసారి ఎక్స్ప్లెనేషన్ నీట్గా చేయాలనే ఉద్దేశంతో. ఓకే, అంటే రాసులకు కూడా కుజదోషం ఉంటుంది అని అంటున్నారు. నక్షత్రాలకి కుజదోషం అనేది రాంగ్ మేడం. అసలు రాసుల కాన్సెప్టే రాంగ్. ఎందుకు రాంగ్ అంటామంటే, ఇండివిజువల్గా చెప్పలేం కాబట్టి పర్సన్కి ఈ మన మీడియాలో లగ్నం ద్వారా చెప్పడానికి రాదు కాబట్టి అందరు రాసులు చెప్తారు. రాసుల ద్వారా అనేది 90% అబద్ధం. ఎందుకు అట్లా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. కన్యా రాశి ఉందనుకుందాం. అతనికి మకర లగ్న జాతకునికి కన్యా రాశి అంటే అతనికి ప్రమాదం. లేదా మిథున లగ్న జాతకుడికి కన్యా రాశి అంటే ప్రమాదము, కర్కాటక లగ్నానికి కన్యా రాశి అంటే మంచిది. ఇట్లా లగ్నం బట్టి రాశి మారుతూ ఉంటుంది మా యొక్క ప్రిడిక్షన్స్లో. బట్ అందరేమంటారంటే జనరలైజేషన్లో చెప్తుంటాం తప్ప అవి ఒకటి. నక్షత్రాలు కూడా అంతే. ఎందుకు చెప్తామంటే, ఒక రాశి అంటే 2.5 days అంటే 30 hours చంద్రుడు ఒక క్షేత్రంలో ఉంటాడు. ఆ క్షేత్రం అంటే మేషం, ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి అంటాం. ఇక్కడ మేషంలో చంద్రుడు 30 రోజులు ఉండేటప్పుడు మొట్టమొదటిసారిగా అశ్విని నక్షత్రంలో ఉంటాడు. అశ్విని నక్షత్రం మన 4 పాదాలు ఉంటాయి, మళ్ళీ 1, 2, 3, 4 అని ఇట్లా రకరకాల, మళ్ళీ భరణి 4 అట్లా మనం చెప్పుకుంటూ పోతాం. సో ఇవన్నీ కూడా అది సబ్జెక్ట్ అవుతే అది విషయము. లగ్నం ప్రకారం మనం డిసైడ్ చేసుకోవాలా. ఇక్కడేం జరుగుతుంది అంటే, కుజదోషం ఉన్నవారే కుజదోషం ఉన్న వాళ్ళని చేసుకోవాలా, ఇలాంటివన్నీ కూడా బయట వస్తున్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే, అసలు కుజదోషం అంటే ఏమి అనేది మనం చూస్తే, అగస్త్య సంహిత అనేటువంటి ఒక ప్రాచీనమైనటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న బుక్కులో వాళ్ళు రాసింది ఏమంటే, కుజుడు అనేటువంటి గ్రహము లగ్నము నుంచి, నాట్ రాశి, లగ్నము నుంచి 2nd ప్లేసు అంటే 2వ ప్లేసు, 8వ ప్లేసు, 12వ ప్లేసు, 7, 1 ఈ స్థానాల్లో ఉంటే వారికి కుజదోషం ఉంటుందని రాశారు. కానీ అది కరెక్టే. దానికి ఎందుకు రాశారు అట్లా అంటే, మిగతా వాళ్ళంతా ఏ విధంగా ఆలోచించారు అంటే, ఆ 2, 7, 8 అనే స్థానాలు ఎక్కడి నుంచి ఏ లగ్నానికి 2వ ప్లేసు అనేది దాంట్లో వివరించకపోవడం వల్ల, మనం ఏ లగ్నం తీసుకున్నా కూడా 2nd ప్లేస్లో కుజుడు ఉంటే మీకు కుజదోషం ఉంది అంటారు. లగ్ ఆఫ్ నాలెడ్జ్ అది. దానివల్ల ఏమవుతుందంటే, మన ఎన్నో జంటలను నాశనం చేసినట్టు అవుతుంది, తెలియకుండా పెళ్లి చేసి. సో ఇన్ దిస్ ప్రాసెస్ పూర్వ పరాశరి అనేటువంటి ఒక వ్యక్తి పరాశరమ బుక్ రాశాడు. ఆ బుక్కులో ఏం చేశారు అంటే, ఆయన నీట్గా రాశాడు, త్రికోణాధిపతులు ఉంటాయి. త్రికోణాధిపతులు అన్నింటి త్రికోణము అనగా ఏమంటే లగ్న పంచమ భాగ్యము, అంటే లగ్నము నుంచి 1వ స్థానము, 5వ స్థానము, 9వ స్థానము, లగ్న పంచమ భాగ్యాధిపతులు అంట వాటిని ఈ జ్యోతిష లాంగ్వేజ్లో. ఈ లగ్న పంచమ భాగ్యాధిపతులలో కుజగ్రహం ఎక్కడ ఉన్నా, అంటే లగ్నంలో ఉన్నా, పంచమంలో ఉన్నా వారికి కుజదోషము ఉండదు.
అది మళ్ళీ ఎట్లా మనం కనుక్కోవాలా సాధారణ ప్రజలు కూడా, ఎందుకంటే ఇప్పుడు అందరి దగ్గర మనం పోలేం కాబట్టి దానికి నేను ఒక సింపుల్ చిట్కా చెప్తాను మీకు. మేషలగ్నము 2 వర్గాలు ఉంటాయండి. వర్గం శని వర్గం, వర్గం గురువర్గం అని. గురువర్గానికి కుజుడు ఎప్పుడూ ఫేవర్. గురువర్గానికి యొక్క లగ్నాలు ఏమయ్యా అంటే మనం ఫస్ట్ మేషము, కర్కాటకము, వృశ్చికము, ధనస్సు, మీనము, ఈ 6 లగ్నాలకి, సింహము కూడా, ఈ 6 లగ్నాలకి కుజుడు ఏదో వర్గంగా భాగ్యాధిపతినో పంచమాధిపతినో లగ్నాధిపతినో ఉంటాడు. ఉదాహరణకి మనం మేషం తీసుకుంటే మేషానికి ఆయన లగ్నాధిపతి, అంటే మేషానికి అధిపతినే కుజుడు. సో మేషలగ్నం వాళ్ళను కుజగ్రహ దోషం ఉండదు, ఇది ఫిక్స్. మీరు మైండ్లో పెట్టుకోండి. మేష లగ్నము, నాట్ రాశి, లగ్నము. సెకండ్ వచ్చేసి కర్కాటకము. కర్కాటకానికి కుజుడు వచ్చేసి వృశ్చికంలో ఉన్నటువంటి గ్రహానికి అధిపతి కాబట్టి కర్కాటకం నుంచి వృశ్చికానికి 5వ స్థానం అవుతుంది. అంటే లగ్నం కర్కాటకానికి కూడా పంచమాధిపతి కాబట్టి కుజుడు, వారికి కూడా కుజుడు ఎక్కడ ఉన్నా కుజ దోషం ఉండదు, ఒకటి. తర్వాత సింహలగ్నానికి 9వ స్థానం మేషం అవుతుంది. 9వ స్థానము అంటే భాగ్యాధిపతి, భాగ్య త్రికోణాధిపతి అంటాం. ఈ సింహలగ్నానికి కూడా కుజదోషం ఉండదు. కమింగ్ టు వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నానికి కూడా ఆయనకు కూడా లగ్నాధిపతి కుజగ్రహం కాబట్టి వారికి కూడా కుజదోషం ఉండదు. ధనుసు లగ్నం. ధనుసు లగ్నానికి కూడా పంచమాధిపతి మేషము, సో ధనుసు లగ్నానికి కూడా కుజ దోషం ఉండదు. మీనము. మీనముకి భాగ్యాధిపతి, అంటే మీనం నుంచి వృశ్చికం వచ్చి 9వ స్థానం అవుతుంది. సో ఈ విధంగా మీన, మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుసు లగ్నాల జాతకులకి 100కు 1000% కుజదోషము ఉండదు. ఎవరైనా చెప్పినా నమ్మొద్దు, ఉండదు. మరి మిగిలినటువంటి 6టికి ఉంటుందా అంటే వాటిలో అందరికీ ఉండదు. అప్పుడు మేము చెప్పడం కదా, 2వ ప్లేస్ అని ఫస్ట్ అకర్త సమిత, 2nd ప్లేస్లో ఉన్న, 1టి స్థానంలో ఉన్న, 7లో ఉన్న, 8లో ఉన్న వారికి మాత్రమే ఉంటుంది. అంటే 1, 2వ ప్లేస్లో అంటే ఎవరికి? వృషభానికి, మిథునానికి, కన్య, తులకి, మకర, కుంభాలకు. ఈ 6టికి కుజగ్రహము లగ్నంలో ఉన్న, అంటే 1టి స్థానంలో ఉన్న, ఎప్పుడు ఇక్కడ రాశి చెప్పట్లేదు, ఓన్లీ లగ్నం చెప్తున్నా. 1వ స్థానంలో ఉన్న, 2వ స్థానంలో ఉన్న, 7వ స్థానంలో ఉన్న, 8వ స్థానంలో ఉన్న వాటికి మనం కుజదోషము అంటాం. ఎందుకు కుజదోషము అంటే లగ్నంలో ఉంటే 7వ స్థానం చూస్తాడు. 2వ స్థానం అంటే ఏంటంటే కుటుంబము అంటాం మన యొక్క పరిభాషలో. 7వ స్థానం అంటే భర్త లేదా భార్య స్థానము. అప్పుడు ఈ లగ్నాలకి కుజుడు అశుభగ్రహం కాబట్టి వచ్చేటువంటి భార్య కానీ లేదా అమ్మాయికి అబ్బాయి కానీ శాడిజం క్వాలిటీస్ ఉండడం వల్ల వాటిని మనం అవాయిడ్ చేసుకోవడం మేలు. ఇది ఒక్కటే అక్కడ ఉండి వేరే శుభగ్రహాలతో కనుక కలయిక జరిగితే మళ్ళీ అది కూడా ప్రాబ్లం లేదు. సో ఓన్లీ సింగిల్గా కుజగ్రహం మాత్రం ఉన్నప్పుడే మనం కుజదోషము ట్రీట్ చేయాలి. ఇప్పుడు మకర లగ్నానికి 7వ వచ్చేసి కర్కాటకము. కర్కాటకంలో కుజుడు ఉండి అదే కర్కాటకాన్ని శనిగ్రహము చేత బంధించబడిన, బుధునిచే బంధించబడిన, శుక్రునిచే బంధించబడిన వారికి కుజదోషం ఉండదు. సో ఇక్కడ ఏమవుతుంది, అన్ని పరిశీలిస్తే మొత్తము 12 దాంట్లో చూస్తే 20% మాత్రమే కుజగ్రహ ప్రభావం ఉన్నది. కుజగ్రహం అంటే అన్ని రకాల ఆలస్యాలలో ఇది ఒక కారణం తప్ప కుజుడే కారణం కాదు. అయితే మరి సేమ్ ఇద్దరిని కూడా, అమ్మాయి అబ్బాయి ఇద్దరు కుజదోషం ఉన్నోళ్ళే చేయాలి, లేకపోతే ఆ వివాహాలు ఫలించవన్నట్టుగా వింటున్నాయి, ఇందులో వాస్తవం ఉందా? ఎస్, ఇద్దరికి కుజదోషాలు ఉంటే ఒక్కరు మాత్రం మిగులుతారు, అదే చంపుకుంటారు అన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తాం, అంటే హానిమూన్ పోతారు, ఒకటి లేపేస్తారా, ఒకళ్ళు ఇంటికి వస్తారు, లేదా ఇంట్లో విషయం పెట్టి చంపడము, లేదా బెడ్రూమ్లో భయంకరం కొట్టుకోవడము, ఆ టార్చర్ ఇంట్లో అత్తమావ చూపించడము, 1 ఫైన్ డే వాళ్ళు సూసైడ్ చేసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇద్దరికి కుజదోషం ఉందని మనం నిర్ధారించేటువంటి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులు చెప్తే తప్ప, ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చిక లగ్న జాతకుడైనటువంటి ఒక వ్యక్తి మేష లగ్న జాతకురాలు చేసుకున్నప్పుడు మేషానికి లగ్నంలో కుజుడు ఉండొచ్చు, వృశ్చికానికి కుజుడు ఉండొచ్చు, అది కుజదోషం కాదు. ఇప్పుడు మకరం లగ్నంలో కుజుడు ఉండి కన్యా కన్యా లగ్నాన్ని చేసుకున్నప్పుడు కన్యలో కూడా కుజుడు ఉన్నాడు అనుకోండి, వారికి కుజదోషం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇద్దరు చేసుకుంటే నో మోర్, మనకు డిస్కషన్ అవసరం లేదు, ఇక ఒకరు మాత్రం మిగులుతారు. సీరియస్ ఇది, ఏదర్ డివర్స్
ఆర్ టార్చర్ అంటే వాళ్ళ ఆ జంటనే ఒక ఆదర్శమైన జంట కాదు అని ప్రపంచానికి తెలుస్తుంటుంది వాళ్ళని చూస్తుంటేనే. అంటే చిరాకు, కోపము అట్లా ఉంటాయి. సో కుజదోషం ఇద్దరికి ఉన్న వాళ్ళకి పెళ్లి చేయకూడదు. ముందు కుజదోషము ఇద్దరికి ఎవరికి ఉందని మనకు తెలియాలి, చెప్పేవారికి తెలియాలి. ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి వృశ్చిక జాతకురాలుకి జాతకం ఒక ఆమె వచ్చింది. అబ్బాయిది కర్కాటక లగ్నం, అతనికి కుజగ్రహం ఉంది, లగ్నంలో ఎంఐ కుజగ్రహం ఉంది. వాళ్ళిద్దరు చెప్పిన మాట ఏంటంటే, వేరే అతను ఒక పూజారి ఇద్దరికి కుజదోషం ఉన్నది, విద్య చేసుకోకూడదు అని. నా దగ్గరకు వచ్చినప్పుడు అది 100% రాంగ్, హ్యాపీ చేసుకోవచ్చు అని. వాళ్ళు ఏం చెప్పినారు, ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు ఎవరైనా ప్రపంచంతో ఒకటి చెప్పేది ఒకటి చెప్పినప్పుడు నాతో డిఫర్ చేస్తారు కదా. సో నేనేం చెప్పినా అంటే వాళ్ళ హిస్టరీ చెప్పిన, ఫ్రమ్ బర్త్ ఆన్వర్డ్స్ ఇన్సిడెంట్లు ఉంటాయి కదా, ఇంపార్టెంట్ సంఘటనలు చెప్పిన తర్వాత ఈ కుజగ్రహం కూడా గుర్తుపెట్టుకోండి. కుజగ్రహం బాగా ఉంది అంటే మీకు ఫండమెంటల్ రూల్ ఏమంటే, ఫండమెంటల్ రూల్ ఇది, మీకు విపరీతమైనటువంటి భూమి ఉంటుంది, వాల్యుబుల్ ల్యాండ్స్ ఉంటాయి, లేదా మీరు పోలీస్ ఆఫీసర్ అవుతారు, కాకి చొక్కా డ్రెస్ వేసుకున్న వ్యక్తులు అవుతారు, లేదా ఫిజికల్గా ఫిట్ ఉంటారు. ఇవన్నీ మీకు అంటే చెప్పేది ఎవరికి, మినిమం కామన్ సెన్స్ వాడిన కూడా మనకు కనపడుతుంది అట్లా. సో కుజగ్రహ దోషాలు ఇద్దరి ఉండడం ముందు తెలుసుకోవాలి మనం, ఏ లగ్నానికి ఉంటుంది ఏ లగ్నానికి ఉండదు అని. అందుకే మనం ముందర చెప్పినటువంటి ఈ గురువర్గ లగ్నాలు అన్నటువంటి మేష, కర్కాటక, సింహ, ధనస్సు, వృశ్చిక, మీనాలకి కుజదోషం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఇద్దరు ఆపోజిట్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు, ఇంకా డెవలప్ అవుతారు, విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు. అంటే ఇప్పుడు కుజదోషం ఉన్న రాసులు లగ్నాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 లగ్నాలకి చేస్తున్నారు. కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషమే వెతకాలి, వాళ్ళకే చెయ్యాలి, మిగిలిన వాళ్ళతో అయితే సెట్ అవ్వదు అని చెప్పేసి అవి ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది? వాళ్ళు చెప్పింది రాంగ్, అది సెకండ్ థాట్ అవుతుంది. తెలియకపోవడము, మనం ఒకవేళ నమ్మింటాం మేడం, ఒక నమ్మినప్పుడు ఏం చెప్తామంటే మనం బ్లైండ్గా వింటాం. దానికి నెక్స్ట్ మళ్ళీ మీకు చెప్తాను. నేను బ్లైండ్గా వినడం వల్ల వచ్చే సమస్య. నేనేమంటానంటే కర్మను ఎవరు తప్పించలేరు, కానీ ఓ రోగానికి మనము వచ్చినప్పుడు నా రోగం వచ్చిందని మనం ట్యాబ్లెట్ తీసుకోకుండా మనం ఉండలేం కదా. అలాంటిదే అడ్వైస్, అస్ట్రాలజీ అంటే అడ్వైస్. ఈ అడ్వైజును తీసుకునేటప్పుడు నీకు అడ్వైజ్ ఇచ్చేవాడే సబ్జెక్ట్ రాకపోతే నీకు అది జ్వరం కాస్త డెంగ్యూ ఫీవర్, టైఫాయిడ్ లాంటి దాన్ని దారి తీస్తుంది. నేను చెప్పేది అర్థమైందా మీకు? అంటే అవి రావాలని కాదు, ఉద్దేశం అది కాదు. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు మేషలగ్న జాతకులు అయితే వాళ్ళకి కుజదోషం లేదు, మీరు చూసే అమ్మాయి అబ్బాయి గురువర్గాలు అయితే కుజదోషం లేదు, లేదా వర్గం వర్గానికైనా కుజుడు 2వ ప్లేసు 1వ ప్లేసు 7, 8 లేకపోతే కుజదోషం లేదు. 8 ఎందుకు అంటామంటే, 1 అంటే శరీర స్థానము, 2 అంటే కుటుంబము, వే ఆఫ్ టాకింగ్, 7 అంటే భార్య లేదా భర్త. 8 ఎందుకంటే శారీరక సంబంధాల విషయంలో 8వ స్థానం బాగలేకపోతే వాళ్ళు ఇంపార్టెంట్గా ఉంటారు. దాని గురించి మ్యారేజ్ అంటేనే, దాంపత్యం అంటేనే పిల్లలు కలగాల ఆ ఉద్దేశంతో 8th ప్లేస్లో అశుభగ్రహణ కుజగ్రహం ఉంటే, ఏ శుభగ్రహ వీక్షణ లేకుండా ఉంటే వాళ్ళు ఇంపార్టెంట్ అయ్యే అవకాశం ఉంది. అమ్మాయి అయినా పిల్లలు ఉండకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దాన్ని మాత్రం మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇక కలత్రం అంటే ఏంటండి? నిన్న నాకు ఎట్లా వస్తారంటే, కలత్రం అంటేనే మేము ఒక ఇంటర్వ్యూలో చూసాం స్వామి, కలత్రం అంటేనే విడిపోవడం అని అంటున్నారంటే, కలత్రం అంటే విడిపోవడం కాదండి. కలత్రం అనగా రియల్గా చెప్పాలంటే మీనింగ్ కలయడం, కలయిక. ఇంకా రియల్గా చెప్పాలంటే జీవిత భాగస్వామి, లేదా అంటే భర్త లేదా భార్య. కలత్రం అంటే విడిపోవడం కాదు, ఫస్ట్ పాయింట్ ఇది. కలత్ర స్థానము అంటే మనం చూసేటువంటి, ఇప్పుడు అమ్మాయికి అయితే కలత్ర స్థానం బాగా ఉంది అంటే మంచి అబ్బాయి వస్తాడు, అబ్బాయి కలత్ర స్థానం బాగుందంటే మంచి అమ్మాయి వస్తుంది. కలత్రం అనగా దీని యొక్క పూర్తి మీనింగు కలయిక లేదా జీవిత భాగస్వామి, ఇంకా ఎగ్జాక్ట్ మీనింగ్. అంటే నేను నాకు ఒక ఇంటర్వ్యూ చూపించారు, ఆయన చాలా స్ట్రాంగ్ చెప్తున్నాడు నవ్వుకుంటా, కలత్రం అంటేనే విడిపోవడం, దాంట్లోనే ఉంది దోషం అని అంటున్నాడు అన్నమాట. నమ్ముతారు. ఇప్పుడు ప్రజలు చేస్తారంటే అది నిజమే అనుకుంటారు.
కళత్ర దోషం అనే పదం అనేది లేదు. మీరు ప్రాపర్గా చూసుకుంటే, మీరు ప్రాపర్గా చూసుకుపోయినప్పుడు మనకు దోషాలు అవన్నీ ఉంటాయి. ఇక భార్యాభర్తల ఆ, బంధంలో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, కలిసి ఉండాలని కొన్ని పొంతనలు చూస్తూ ఉంటారు. వివాహానికి ముందు గణాలు చూస్తూ ఉంటారు. ఏంటి ఈ గణాల పాత్ర ఏంటి, వాటి ప్రభావం ఏంటి? గణాల పాత్ర మ్యారేజ్ విషయంలో జీరో. ఇది కొంచెం కొత్తగా ఉంటుంది మీకు. ఆ, ఈ విషయంలో నాతో ఎవరైనా డిబేట్కి రావచ్చు నేను, బట్ వాళ్ళు తీసుకురావాలా, ఇద్దరు జాతకాలు తీసుకురావడానికి మాట్లాడకూడదు. ఎందుకంటే మీకు లగ్నము నుంచి కుటుంబ స్థానము మరియు సప్తమ స్థానము ఈ రెండు బాగలేకపోతే 36 గణాలు కలిసినా మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. నేను ఇప్పుడు ధనిష్ట నక్షత్రానికి అనురాధ నక్షత్రము చూసినప్పుడు 14 గణాలు వచ్చినాయి. వాళ్ళు 35 సంవత్సరాల నుండి బ్రహ్మాండంగా ఉన్నాడు. వారు బ్రహ్మాండంగా అత్యున్నత స్థితిలో ఉన్నారు. 14 గణాలు కలిశాయి. అట్లా చాలా ఎగ్జాంపుల్ చూశాను నేను. అవన్నీ కూడా ట్రాస్. ఇంకా చెప్తారు వీళ్ళు, మూల నక్షత్రంలో ఉడితే మామ పోతాడని, ఆశ్లేషలో ఉడితే అత్త పోతుందని, సీతమ్మ వారు సోమవారం రజస్వలయ్యింది, సోమవారమే పెళ్లి చేసుకుంది, సోమవారమే కానిపోయింది, ఇవన్నీ చెప్పడము. సోమవారం పెళ్ళిళ్ళు చేయకుండా చాలామంది ముహూర్తాలు పెట్టరు. దానికి సంబంధమే లేదు. మీ యొక్క జాతకంలో గ్రహస్థితి బాగా ఉంటే ఏ రోజైనా, ఏ తిథి అయినా, ఏ నక్షత్రమైనా ప్రాబ్లం ఉండదు. ఎస్. ఇక ముహూర్తాలు ప్రతి విషయంలోనూ మనకి పెద్దపీట వేస్తూ ఉంటాం. ఏ అకేషన్ జరగాలన్నా, శుభకార్యం ఏదైనా ప్రతిదానికి ముహూర్తం చూస్తాం. ముఖ్యంగా డెలివరీల విషయంలో ముహూర్తానికి చాలా ప్రయారిటీ పెరిగింది. అంటే సి సెక్షన్స్ అంటే చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళ డేటు టైము, ఈ డే కాదు ఈ రోజు లేదా ఈ గంట ఈ టైంలో చేయాలని. అంటే డెలివరీలకి ముహూర్తం పెట్టొచ్చా, పెట్టితే ప్రయోజనం ఏమైనా ఉంటుందా, అసలు వాళ్ళకి జాతకం వర్తిస్తుందా? అది ట్రూ మేడం. అంటే డెలివరీకి సి సెక్షన్ అనేది పక్కన, అంటే అది పెద్ద కొంచెం మాట్లాడున్న గురించి. తల్లి గర్భంలో నుంచి పాప కానీ బాబు కానీ బయటకు వచ్చిన టైమే మనకు వారి యొక్క జన్మ సమయం అంటాం. అది సి సెక్షనా నార్మల్ డెలివరీ అనేది గ్రహాల సంబంధం లేదు. ఇట్స్ ట్రూ. కానీ ఇక్కడ ఒకటి నోటీస్ చేయాల్సిన పని ఏమందంటే 99.9% వారు డిసైడ్ అయిన టైంలోనే వాళ్ళు బయటికి వస్తారు. ఇది ఫిక్స్. నేను ఇప్పటికి మోర్ దాన్ 2000 పీపుల్స్కి నేను డెలివరీ ముహూర్తాలు పెట్టాను. నేను ఆల్మోస్ట్ 1800 మంది పుట్టినారు సేమ్ టైంలో. 200 మెంబర్స్ పుట్టారు. ఎందుకు పుట్టారు అంటే వాళ్ళకి ఎంత నువ్వు 4-5 ముహూర్తాలు పెడతాం ఆ టైంలో పుట్టారు. ముందు పుట్టడమో, లేదా ఆ రోజు ఆ డాక్టర్ ట్రాఫిక్లో ఇరుక్కపోవడమో, లేదా ఆయన కొంచెంమంది ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆ ఫ్లైట్ డిలే కావడమో, ఏదో డిస్టర్బెన్స్ జరిగి, లేదా అన్నీ సెట్ అయిపోయి ఉంటాయి, అనస్థియా డాక్టర్ రాకపోవడమో, లేదా పవర్ కట్ కావడము, అంటే ఒక విపత్కర పరిస్థితి ఏర్పడి ఏదో ఒక ఆటంకం, వాడు పుట్టేటప్పుడు పుట్టాడు, పెట్టుకున్న ముహూర్తానికి అయితే లోపల పని జరగదు. వాడు డిసైడ్ అయితే వస్తాడు బయటికి. ఇది ఫిక్స్. కానీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక రిలాక్స్ ఉంటుంది. ఎందుకంటే అది కూడా ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రమే పాటిస్తారు, నార్మల్ పీపుల్ పాటించరు. ఎందుకంటే నార్మల్ పీపుల్ మనమెంత దేవుడు ఎట్టు పెడితే అట్టు ఆడుకుంటారు. అది నిజము. మన ప్రయత్నం చేయడం తప్పు కాదు కదా అని రిచ్ పీపుల్. ఎందుకంటే ప్రాపర్టీస్ అవి ఇవి చాలా ఉంటాయి. ఆ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి సేమ్ వారసుడు రావాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళకు ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు, బట్ వర్కౌట్ అవుతాయి, అందులో డౌట్ లేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏమంటే మనం ఎవరిని అడుగుతున్నాం అప్రోచ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్గా నాకు 10 సంవత్సరాల ముందు క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక పాప, వాళ్ళ పాప డెలివరీ కావాలి. నేను మొన్న ఏదో ఈ మధ్యకాలంలో ఒక పేరు చెప్పొద్దు, ఒక ప్రముఖ సెలబ్రిటీ జంటకి పిల్లలు పుట్టారు, ఆ ముహూర్తం బాగుందనేసి అది ఏదో పెట్టుకొని చేస్తానంటే అది నేను మన యొక్క పరాశర సిద్ధాంతం ప్రకారం అది రాంగు, అది సెట్ కాదు, ఆ టైం వేరమ్మా, ఇప్పుడు పుట్టే టైం వేరు, లగ్నమే మారిపోతుందని చెప్పినప్పుడు నేనేం చెప్పినా, సరే ఇప్పుడు మిమ్మల్ని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు కదా, మీరు నమ్మే బ్రాహ్మణ్స్ ఎవరు ఉంటారు కదా, ఆస్ట్రాలజర్సు, వాళ్ళకు కూడా ఒకసారి అడగండి, నేను పెట్టిన సమయం అని అడిగిన.
వాళ్ళు అది కూడా చెప్పారు. తర్వాత వాళ్ళతో వీళ్ళు నాతో డిబేట్ చేయించారు. అంటే డిబేట్ ఇన్ ది సెన్స్ క్లారిటీ. పాపం అందరూ కూడా లేదు, ఇతను అమరం నరేష్ గారు చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏమంటే పంచాంగాలు చూసి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. పూజారితనం వేరు, జ్యోతిష్యం వేరు. పూజారికి జ్యోతిష్యానికి సంబంధం లేదు. పూజారి జ్యోతిష్యం నేర్చుకొని చెప్పవచ్చు, పూజ వేరు. ఈ సంగతి తెలుసుకోవాలి ప్రజలు. ఇక ప్రేమ పెళ్ళిళ్ళు అలాగే అరేంజ్డ్ మ్యారేజెస్. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ముహూర్తాలు చూడడం, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం వెళ్తాయి. ప్రేమ పెళ్ళిలో కూడా ఒకవేళ ఒప్పుకుంటే అది ఒక రకం, లేదు అంటే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మ్యారేజెస్ చేసుకుంటారు. మరి ఇలాంటి మ్యారేజెస్ విషయంలో జాతకాలు ఎలా వర్తిస్తాయి, గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది? మనం చూసుంటాం మేడం, పెద్దలు కుదిర్చినటువంటి పెళ్ళిళ్ళు, అరేంజ్డ్ మ్యారేజ్లలో కూడా చాలా అట్టహాసంగా ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేసి వితిన్ మంత్స్ ఆర్ డేస్లోనే విడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరైతే ఆ పూజారి వాళ్ళకి ముహూర్తం పెట్టింటాడో, అన్ని గడాలు కలిశాయి, అన్ని అద్భుతంగా ఉన్నాయని చెప్పిన వ్యక్తియే విడిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళ సంబంధం చూసి మళ్ళీ ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఇవి మనం చాలా చూస్తుంటాం. వేరే లేచిపోయినారు అనడం కన్నా ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళకు విడిపోయే వాళ్ళు ఉన్నారు, లేదా కలిసి సంసారం చేసుకుంటే ఆదర్శంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏమైందంటే ప్రేమ పెళ్ళి, అరేంజ్డ్ మ్యారేజ్ అనేవి రెండు విరుద్ధ స్వభావాలు కాదు. ప్రేమ పెళ్ళిలో మీరిద్దరు డిసైడ్ అవుతారు, అరేంజ్డ్లో అందరు ఇన్వాల్వ్ అవుతారు. కానీ ప్రేమ పెళ్ళి చేసుకునేటప్పుడు మీరు చూసుకోవాల్సిందంటే ప్రేమించేటప్పుడు మీరు డిసైడ్ కావాలా, మాది పెళ్ళి వరకు పోతుందా పోదా అని. అది ఒక కాంబినేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రేమ పెళ్ళి అంటే దానికి సప్తమ త్రయము, అష్టమ భావత్రయం రెండు ఉంటాయి. అవి రెండు కలయిక జరగాలి పంచమ భావత్రయంతో, వాళ్ళు మాత్రం పెళ్లి వరకు పోతారు. అటు కాకుండా ఈ మూడు కాంబినేషన్ ఏ కాంబినేషన్ లేకపోతే వాళ్ళు అటు పెళ్లి చేసుకోరు. ఇంకా డిసైడ్ అయిపోయి రచ్చరత చేసుకొని సూసైడ్ దాకా పోవడము, విడిపోవడము, చేతులు కోసుకోవడం లాంటి పనులు చేస్తుంటారు. సో నేను చెప్పేటువంటి అప్పీల్ ఏమంటే అందరికీ లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు. మనము ఫర్దర్ లవ్లో డీప్ పోయేటప్పుడు ఇతనితో కానీ ఈమెతో కానీ మనకు పెళ్ళి జరగపోతామా పోమా అనేది మనం ఒక పారి లెక్కలేసుకుంటే, ప్రేమ పెళ్ళి చేసుకున్న తర్వాత పేరెంట్స్తో పని లేదు. మీ జాతకం బాగుందంటే వెళ్ళనిస్తారు పేరెంట్స్, మీరు ఇట్ట కలిగి ఉండరు అని ఆయన బెదిరిస్తుంటారు. ఈ మూడు కాంబినేషన్ చెప్పి కలిసినాయి అనుకోండి, ఎవరు మిమ్మల్ని ఆపలేరు. దానికి కులం అడ్డపడదు, మతం అడ్డపడదు. కానీ ఈ మూడు లేకపోతే ఏం జరుగుతుందంటే మీ ఎంటైర్ లైఫ్లో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. ట్రావెల్ అవుతారు, 5-6 ఏళ్ళు 4 ఏళ్ళలో డీప్గా వెళ్ళిపోయి ఉంటారు. ఆమె నా భార్య అని, ఈమె నా భర్త అని వీళ్ళు ఊహించుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అనేసి చిన్న ఎస్కేప్ అయిపోయి విడిపోతుంటారు. మళ్ళీ ఈ యొక్క పెయిన్ రియల్ టైమ్ లైఫ్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ ఇబ్బంది పడకుండా మీరు ముందే డిసైడ్ కాండి, వెదర్ వీడు సూట్ అవుతాడా కాడా, ఈమె సూట్ అవుతుందా కాదా. దానికి హాస్టల్ అడ్వైజ్ తీసుకోవడం మంచిది. అడ్వైజే ఇక్కడ, అడ్వైజే, పాటించాల్సిన రూల్స్ ఏం లేవు ఇక్కడ, అడ్వైజ్. ఓకే ఓకే. మరి ఈ మధ్యకాలంలో విడాకులు బాగా పెరిగిపోతున్నాయి, చాలా ఎక్కువ పర్సెంటేజ్ పెరిగింది ఇదివరకటితో పోలిస్తే. ఎందుకు ఈ విడాకుల కేసెస్ పెరుగుతున్నాయి? ఇది కూడా గ్రహాల ఎఫెక్ట్ అయినా, జాతక ప్రభావమేనా? 100% గ్రహాల ప్రభావమే. ఇందాక చెప్పినట్టు కుజగ్రహం బాగున్న వాళ్ళు విడిపోవచ్చు, బాగాలేని వాళ్ళు విడిపోవచ్చు, దానికి సంబంధం లేదు. అష్టమ భావత్రయం అంటాం. అష్టమం అంటే 8వ లగ్నం నుంచి 8వ స్థానంలో అశుభగ్రహాల కలయిక జరిగిన, కుటుంబ స్థానంలో అశుభగ్రహాల కలయిక జరిగిన వారు విడాకులు తీసుకోవడానికి ఛాన్సెస్ 99.9% ఉంటుంది. లేదు మేము ఆదర్శ జంట అనుకుంటే ఇద్దరింటి ఎవరొకరు మిగులుతారు, ఒకరు చనిపోతారు. ఇది ఫిక్స్. విడాకులు అంటే విడిపోవడము, అది విడిపోవడం కావచ్చు, వియోగం కావచ్చు. వియోగము విడిపోవడం రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే మనం చూస్తుంటాం, చాలామందికి పెళ్ళైన తర్వాత భార్య లేదా భర్త చనిపోతుంటారు. వారి యొక్క జాతకంలో వీరి జాతకంలో 2 కామన్ సింప్టమ్స్ ఉంటాయి. ఏమంటే వాళ్ళ దాంట్లో ఒక వేరే ప్లానెట్స్ కలిసి ఉంటే అది మనం చెప్తే ఏమవుతుందంటే లగ్నాన్ని బట్టి మారుతుంది కాబట్టి అది డిస్టర్బ్ అవుతుంది. సో అది మనం దాన్ని డిస్క్లోజ్ చేయొద్దు. అంటే లగ్నం బట్టి చెప్పొచ్చు, లగ్నం బట్టి మారుతుంటుంది కాబట్టి అది అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విడాకుల్లోకి
ప్రేమ వివాహం ఆలస్యం కావడానికి విడాకులకి కూడా కాంబినేషన్స్ ఉంటాయి. కాబట్టి నేను చేస్తానంటే ఒక 10 రోజులు లేట్ అయినా సరే, ఒక 1 ఇయర్ లేట్ అయినా సరే మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోవాలి. తొందరపడకూడదు. ఎందుకంటే పాపకి వయసు అయిపోయింది, బాబుకి వయసు అయిపోయింది, మంచిగా సంపాదిస్తున్నారు, టైం అయింది అనేసి, లేదా ముసలి వాళ్ళు ఏజ్ పర్సన్ చదువుతున్నారు, మేము పోయే లోపల ఇలా పెళ్లి చేయాలని హడావుడి కంగారు ఉంటుంది. తొందర పెట్టి వాళ్ళు తొందర పెట్టి వీళ్ళ ఎంటైర్ లైఫ్కు నాశనం చేయడానికి వాళ్ళు కారణమవుతారు. నేనేమంటానంటే ఏజ్ వచ్చినప్పటి నుంచి ముందు చూసుకోండి. ఒక 10 ఒక 15 జాతకాలు చూసుకొని తర్వాత ఒక 4-5 మీకు సెట్ అయ్యింటే మీకు ఉంటాయి కదా ఉన్న ఆఫరింగ్స్ అట్లాంటివి దాన్ని బట్టి చేసుకోండి తప్ప లేట్ అయింది కదా అని ఎవరంటే ఎవరు చేసుకొని మళ్ళీ డివోర్స్ దగ్గరికి పోయి మళ్ళీ ఎంటైర్ లైఫ్ సఫర్ కావడం ఎందుకు అనేది నా ఉద్దేశం. విడాకులకైతే 100% గ్రహాలే కారణం, అందులో ఏ డౌట్ వద్దు. విడాకులను మనం రెడ్యూస్ చేయడం చాలా ఈజీ కూడా. మనం బిఫోర్ మ్యారేజే మనం చెప్పింది వినాలి. ఎందుకంటే చాలా మంది చెప్తారంటే స్వామి వాళ్ళు చాలా రిచ్, మాకు వాళ్ళు సెట్ అవుతుంది, దీనికి రెమెడీస్ ఉండవా అంటారు. నేనేమంటానంటే నువ్వు జ్వరం ఎందుకు తెప్పించుకోవాలి, ఎందుకు టాబ్లెట్ వేసుకోవాలా అంటారు నేను. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కావాల్సికి వాంటెడ్గా డేట్ ఆఫ్ బర్త్లు సేమ్ పెట్టుకొని ఆ రోజు లగ్నం మార్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు థర్డ్ పాయింట్ టు అట్రాక్ట్. జాతకం బాగుంది, రిచ్, మన సెట్ అవుతుంది అనేసి ఈ సబ్జెక్ట్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే జ్యోతిష్కుడు కరెక్ట్ అంటారు. ఎందుకంటే ఒకటి జాతకం బాగాలేకపోతే మంచి అమ్మాయి వచ్చే అవకాశం లేనే లేదు. జాతకం బాగాలేని అమ్మాయికి మంచి అబ్బాయి వచ్చే అవకాశం లేనే లేదు. ఇది ఫిక్స్. అంటే ఇప్పుడు జాతకాల్లో కూడా మంచి చెడు అనేవి ఉంటాయా? పక్కా ఉంటాయి మేడం, అవే కర్మలు అంటే. ఎగ్జాంపుల్ చెప్తా. సమ్ పీపుల్ ఏ పని చేయరు, మనం చూస్తుంటాం అలాంటి వాళ్ళను. చాలా లగ్జరియస్గా వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడు తెల్లారినట్టు, ఎప్పుడు కూడా పడుకున్నట్టు, వాళ్ళకి ఉదయం లేచి ఉరకాలని ఉండదు. మళ్ళీ పక్కన వాళ్ళు భయంకరంగా పనిచేస్తుంటారు, కానీ వాడంత హ్యాపీగా వీడు ఎప్పుడు బతకలేడు కూడా. వీడు వాడి మాదిరి బతకాలనుకుంటాడు, కానీ దానికి కారణం గ్రహాలే. కష్టపడితే ఫలితం వస్తుంది, కష్టపడితే ఎవరైనా స్టార్ కావచ్చు, పెద్ద కోటేశ్వరుడు కావచ్చు అని బూతు. అది ఎందుకు బూతు అంటే అట్లా అని చెప్తే మేడం, రెగ్యులర్గా కూలి పని చేసేవాళ్ళు ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తయం వరకు ఎండకి ఎండి చెమటలతో